హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మీరైతే వీడియో thumbnail చూసే వీడియోలోకి వచ్చి చూస్తున్నారు కదా. సో ఫస్ట్ రీసేలింగ్ అంటే ఏంటి, జీరో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. సో మన దగ్గర రీసెలర్స్ కూడా ఉన్నారు. బట్ ఒకసారి మళ్ళీ క్లారిఫికేషన్ అండ్ రూల్స్ అయితే ఏమైతే ఉంటాయో ఈ వీడియోలోకి వెళ్ళి ఒకసారి అయితే చూసేద్దాము. అండ్ కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి కూడా ఈ వీడియో చూసారంటే ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ నుంచి వాళ్ళు కూడా వర్క్ అయితే స్టార్ట్ చేసేయచ్చు అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రీసేలింగ్ చేయాలి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చెప్తాము అంటే అండి, మీరేమి అసలు అమౌంట్ కూడా ఏమి పెట్టిన అవసరం ఉండదు. మేము డైలీ ప్రోడక్ట్స్ అయితే పంపిస్తూ ఉంటాం అనమాట. సో ఒక గ్రూప్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఫుల్గా వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చాక మాత్రమే మీరు, నేను స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది కదా, మన నెంబర్కి హాయ్ చెప్పారనుకోండి, మీకు ఆటోమేటిక్గా లింక్స్ వస్తాయి. సో అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. మనకైతే 3 గ్రూప్స్ ఉంటాయి. ఓన్లీ శారీస్ అనమాట. శారీస్ కావాల్సిన వాళ్ళు అందులో జాయిన్ అవ్వచ్చు. డ్రెస్సెస్, కిడ్స్ వేర్, లెహెంగాస్ ఇలాంటివన్నీ వేరే గ్రూప్ ఉంటుంది. జ్యువెలరీ ఒకటి ఉంటుంది. 3 ఇంట్రెస్ట్ ఉంటే 3 గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో నో ప్రాబ్లం అనమాట. అన్ని కూడా మనం సేల్ చేసుకోవచ్చు. నేను అన్ని కూడా ప్రొవైడ్ చేయగలుగుతా, అది కూడా బెస్ట్ ప్రైస్లోనే. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామర్స్ వాళ్ళందరూ ఇదే చేస్తున్నారండి. సో మన దగ్గర చాలా మంది రీసెల్లర్స్, ఇన్స్టాగ్రామర్స్ కూడా తీసుకుంటారు. సో మీరు టెన్షన్ పడకుండా ఫస్ట్ అయితే నమ్మకం ఉంచుకోండి. కొంచెం కష్టపడడానికి కూడా ట్రై చేయండి. ఈజీగా అయితే 1 రూపీ కూడా రాదండి, అదొకటి ఫస్ట్ అయితే తెలుసుకోండి. ఈజీగా రాదు. అండ్ మన దగ్గర చాలా మంది జాయిన్ అవుతుంటారు. కష్టపడే వాళ్ళు ఇప్పటికీ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ నేను గ్రో అవుతాను, వాళ్ళు కూడా గ్రో అవుతారు. నాకైతే చాలా హ్యాపీ ఉంటుంది. సో కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి రీసెల్లర్స్కి అయితే. ఫస్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్స్ ఇస్తాం కదా, దానిపైన జాయిన్ కమ్యూనిటీ అని ఉంటుంది. జస్ట్ అక్కడ జాయిన్ అవ్వండి, సరిపోతుంది. అక్కడ వచ్చేసి యాడ్ గ్రూప్ అని ఉంటుంది మేడం అని అనకండి. అక్కడ గ్రూప్స్ ఏమి మీరు యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. జస్ట్ జాయిన్ కమ్యూనిటీ అని ఉంటుంది. అది జస్ట్ టచ్ చేశారంటే మీరు ఎంటర్ అవుతారనమాట. సో మీకు వెంటనే పోస్టులు ఏమి రావు. మేము డేలో 1 టైం అయితే పోస్టులు అన్ని వేస్తూ ఉంటాం. 3 గ్రూప్స్లో కూడా వేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అన్ని వేస్తూ ఉంటాను అనమాట. సో మీరు ఆ టైంలో మీకు వస్తూ ఉంటాయి. అండ్ కొత్త వాళ్ళకి ఏంటంటే ఉత్సాహం ఉంటుంది కదా, మేడం ఇంకా ఇవి వచ్చేయాలి, ఇవి వేసేయండి, నాకు ఇది కావాలి, అది కావాలి అని అడుగుతూ ఉంటారు. సో కొంచెం పేషెన్స్తో ఉండండి. మినిమం ఒక 1 వీక్ 10 డేస్ ఉంటూ ఉంటే మీకు అలా అర్థమైపోతుంది ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. ఓకేనా. వెంటనే మనకి తెలియదు కదా, అన్నీ చూసేయాలి, ఏమేమి ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్ని చూసేయాలి అని అనుకుంటారు. సో టైం పడుతుంది. అండ్ ఇంకొకటి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే అండి, కాల్స్ కొంచెం ఇగ్నోర్ చేయండి. కాల్స్ మానేసి వాట్సాప్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మెసేజ్ ఆర్ వాయిస్ మెసేజ్ పెట్టేశారనుకోండి, నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా మీలాగే హౌస్ వైఫ్, ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, వంటలు చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ చేయాలి, వీడియోస్ చేయాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ శ్రీ కలెక్షన్స్ సేల్స్ పేజ్, అండ్ ఇంకొకటి వచ్చేసి హేమభారతి అని పర్సనల్ పేజ్, అది కూడా ఉంటుంది. సో వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే పోస్ట్ చేసుకోవాలి, కామెంట్స్కి రిప్లై ఇచ్చుకోవాలి. మళ్ళీ వచ్చేసి మన వాళ్ళకి రీసెల్లింగ్ కూడా నేను ఎనీ టైం అయితే ఉంటా అండి. వాళ్ళకి మ్యాక్సిమం టైం పాస్ ఎంకరేజ్ చేయకుండా నిజంగా చేసేవాళ్ళకి అందరికీ రిప్లై ఇస్తూనే ఉంటాను. సో అవంతా సాఫీగానే అవుతూ ఉంటాయి. ఓకేనా. ఇంకా వచ్చేసి 10 పోస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మేడం నా ఫోన్లో కనిపించట్లేదు, మళ్ళీ సెండ్ చేయండి అంటున్నారండి. సో అలా సెండ్ చేయలేను, గ్రూప్లో సెండ్ చేయగలుగుతా అందరికీ ఒక్కసారే. మళ్ళీ పర్సనల్గా 3000 అలా పైనే ఉంటుందండి. చాలామంది మేడం రావట్లేదు, మళ్ళీ సెండ్ చేయండి అంటే అలా అయితే ఫోన్ హ్యాంగ్ అయిపోతుందండి. నేను పోస్టులు కూడా మీరు చూసే ఉంటారు, ఈ మధ్యన చాలా తగ్గించేసాను అనమాట. ఎందుకంటే హ్యాంగ్ అయిపోతుంది. కొంతమంది ఎగ్జిట్ అయ్యేటప్పుడు వాళ్ళకి తెలియట్లేదు, ఎగ్జిట్కి వేరే ఏదైనా నొక్కేస్తున్నారు, రిపోర్ట్ ఏదో కొట్టేస్తున్నారు అనుకుంటా. సో బ్లాక్ కూడా అయిపోతుంది. సో అందుకే ఇది రిక్వెస్ట్, అది కూడా కొంచెం చూసుకోండి. ఎగ్జిట్ అయ్యేటప్పుడు, ఎంటర్ అయ్యేటప్పుడు కొందరు పదే ఎంటర్ అవుతున్నారు, మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నారు. మేడం మళ్ళీ లింక్ షేర్ చేయండి అని అంటున్నారు పదే, అది కూడా కొంచెం చూసుకోండి. ఇంకొకటి వచ్చేసి వాట్సాప్ సెట్టింగ్లో కూడా మీరు డైరెక్ట్గా గ్యాలరీలో ఓపెన్ అవ్వకుండా పెట్టుకోండి. ఓపెన్ అండి ఆప్షన్, షార్ట్స్ ఆప్షన్ ఉంటుంది కదా, అది ఆన్లో పెట్టుకోకుండా ఆఫ్లో పెట్టేస్తున్నారు అనుకోండి, మీకు డైరెక్ట్గా అన్నీ మీకు గ్యాలరీలో రావు. సో స్టోరేజ్ ఫుల్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. మీకు ఏమైతే కావాల్సి ఉంటాయో అవి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు స్టేటస్లోనే, ఇన్స్టాలోనే పెట్టుకోవచ్చు. సో మీకు కూడా బెటర్ ఉంటుంది అనమాట. స్టోరేజ్ అయితే ఫుల్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అండ్ శారీస్, డ్రెస్సెస్ అయితే ఆల్మోస్ట్ నేను ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్ అయితే ఫుల్గా ఇస్తాను అండి. అది ప్రోడక్ట్ ఏంటి, ఏముంటాయి, ప్రైస్ ఎంత అని చెప్పేసి అన్నీ ఇస్తూ ఉంటా. సో పదే మళ్ళీ మేడం ఇది ప్రైస్ ఎంత, ఇది ప్రైస్ ఎంత, ఇది ప్రైస్ ఎంత అని అడగండి. ఎందుకంటే అందరూ అదే పనిగా అడుగుతుంటే అక్కడే టైం సరిపోతుంది అనమాట. సో డిస్క్రిప్షన్ ప్రతిదానికి ఇస్తా, అది మీరు చూసుకుంటే సరిపోతుంది. డీటెయిల్గా ఇస్తా అది కూడా. సో ఓకేనా. దానికి మీరు మార్జిన్ యాడ్ చేసుకుని మీరు సేల్ చేసుకోండి అంతే. నా ప్రైస్ వరకు నేను ఇస్తా. ఫ్రీ షిప్పింగ్, ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం పంపిస్తాము. ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి ప్రోడక్ట్ మీద కూడా. సో మీరు ఆ మార్జిన్ యాడ్ చేసుకుని మీరు పెట్టుకోవడమే.
జ్యువెలరీ మాత్రం నేను జ్యువెలరీ పోస్ట్ ఏదైతే వేస్తానో అది అండ్ ఆ జ్యువెలరీ అండ్ దాని కింద డిస్క్రిప్షన్ ప్రైస్ ఇస్తా కదా, అది అలా నాకు స్క్రీన్ షాట్ తీసి మాత్రం సెండ్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే శారీస్ డ్రెస్సెస్ ఓకే కొంచెం నేను చెప్పగలుగుతాను, కానీ చాలా ప్రోడక్ట్స్ వేస్తూ ఉంటాం కదా, వెంటనే థాట్ రాదు ఏంటి ప్రైస్ అని చెప్పేసి. సో అందుకనే రిక్వెస్ట్. అదే జ్యువెలరీ స్క్రీన్ షాట్ పెట్టేశారనుకోండి, జ్యువెలరీ మరీ ఎక్కువ ఉంటాయి కదా, సో చిన్న చిన్న వేరియేషన్స్తో మనం కాంబోస్ ఎక్కువ పెడతా ఉంటాం కాబట్టి అది కూడా రిక్వెస్టే. అలా పెట్టారనుకోండి మీకు కూడా ఈజీగా ఉంటుంది, నాకు కూడా వర్క్ తొందరగా అవుతుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా. ప్రతి ప్రోడక్ట్లో అండి రిప్లికాస్ కూడా ఉంటాయి, ఒరిజినల్స్ కూడా ఉంటాయి, కొంచెం చూసుకోండి. మనకి ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది, గమనించుకోండి. ఎందుకంటే నేను అన్ని ప్రోడక్ట్స్ వేస్తూ ఉంటాను కాబట్టి ఏది మంచిది కొన్ని నేనే చెప్తా కస్టమర్స్కి. మీరు మా రెగ్యులర్ వాళ్ళు చూస్తే చెప్తా, మేడం ఇది బుక్ చేయండి అంటే వద్దండి ఇది అంత బాగాలేదు అని ఫీడ్బ్యాక్ నేనే చెప్పేస్తా. కొన్ని నాకు కూడా తెలియవు అనమాట, బాగానే అనిపిస్తాయి. కాబట్టి 98% అయితే అన్ని బాగుంటాయండి, అన్ని మంచి ఫీడ్బ్యాక్స్. బ్యాడ్ లక్ ఎవరికో ఒకటి ఇద్దరికి చాలా ఆలోచించి తీసుకుంటారు, వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, నాకు కూడా భయం వేస్తుంది. సో మీరు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి, జూమ్ చేసి చూడండి. ప్రతి దానికి కూడా నేను రియల్ ఇమేజెస్ అలాగే మోడల్ ఉంటాయి కదా, మోడలింగ్ పిక్స్ పెడతా ఉంటాను, రియల్ ఇమేజెస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో అవి మ్యాక్సిమం చూస్తుండండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది జూమ్ చేసి చూడటము ఏంటని చెప్పేసి. సో మీరు క్లయింట్స్కి కూడా షేర్ చేసేటప్పుడు కూడా రియల్ ఇమేజెస్ మ్యాక్సిమం షేర్ చేయండి, మీకు కూడా ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి వచ్చేసి ఎక్స్చేంజ్ రిటర్న్ గురించి చెప్పాలి కదా. ఎక్స్చేంజ్ ఉంటుందండి, రిటర్న్ అయితే ఉండదు. అదొక్కటి చూసుకోండి, ఎందుకంటే మీరు ప్రోడక్ట్ చూసి తీసుకోండి అంతే, కస్టమర్కైనా మీకైనా. ఎందుకంటే నేను కూడా అలాగే తీసుకుంటా ఆలోచించే. సో రిటర్న్ అయితే ఉండదు, ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎప్పుడు అంటే అది డ్యామేజ్ ఉంటే కనుక, అది కూడా మనకి పార్సిల్ ఫుల్గా ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలి. తెలియదు తీయలేదు అంటే కుదరదండి, ఎందుకంటే నా దగ్గర వరకు నేను పంపించగలుగుతా, కొన్ని నా రిక్వెస్ట్ మీద పంపిస్తున్నా, బట్ అలా అయితే కుదరదు. ఎందుకంటే వెండర్స్ కూడా ఒప్పుకోరు అనమాట. సో మీషో ప్రోడక్ట్స్ వేరే దగ్గర తీసుకున్నవి వాళ్ళు రిటర్న్ తీసుకొని కూడా మనకి రిటర్న్ చేసిస్తారు. సో అందుకని నేను కూడా ఇప్పటి నుంచి తీసుకోను. నాకు పార్సిల్ ఫుల్గా ఓపెనింగ్ వీడియో ఉండాలి, అంటే మనం ఇచ్చిన ఐడి ఉంటుంది కదా, నెంబర్ కోడ్ అయితే దాంతోపాటు ఫుల్గా ఓపెనింగ్ వీడియో ఉంటేనే నేనైతే రిటర్న్ చేయగలుగుతాను. ఈసారి ఎక్స్చేంజ్ ఏమైనా డ్యామేజ్ ఉంటాయి కనుక అది తీసుకుని మీకు మంచి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాం. రిటర్న్స్ అయితే ఉండవు, చూసే తీసుకోండి. అండ్ వచ్చేసి డెలివరీ టైం కూడా అండి ఎక్కువ అవుతుంది అంటున్నారంటే మినిమం 7 to 10 days చెప్తాను. బట్ మీరు చూస్తూ ఉంటారు కదా, మన రెగ్యులర్ వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆల్రెడీ 7 to 10 days అని చెప్తా, కానీ కొన్ని 3-4 డేస్లోనే డెలివరీ అయిపోతాయి. అది ఎలా అంటే మన సర్వీస్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని డెలివరీలో వేస్తాం, కొన్ని డిటీడీసీ, కొన్ని బ్లూ డాట్, కొన్ని ఇంకా ప్రైవేట్. నేను ఇంకా సూరత్ డైరెక్ట్గా తీసుకుంటా కదా, వాళ్ళకి వేరే కూడా వస్తుంటాయి. సో కొన్ని టైం పడతాయి, కొన్ని వితిన్ 3-4 daysలో వచ్చేస్తే, కొన్ని 1 week పడుతుంది, కొన్ని 10 days పడుతుంది. అది డిపెండ్ ఆన్ డెలివరీ సర్వీస్ని బట్టి ఉంటుంది. సో అది కొంచెం అర్థం చేసుకొని కస్టమర్కి మినిమం 7 to 10 days చెప్పండి, కొంచెం 1 day అటు ఇటు అయినా ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి, డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అడ్రస్ కంపల్సరీగా చాలా క్లియర్గా ఇవ్వండి మేడం. అడ్రస్ ఏదైతే ఇస్తామో మనం ఫస్ట్ నేమ్, డోర్ నెంబర్, ఏరియా, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ అండ్ అలాగ మనకి నియర్ బై ఉంటాయి కదా డిస్ట్రిక్ట్, అవన్నీ డీటెయిల్గా ఇవ్వండి. కింద వచ్చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్రమ్ అని పెట్టి మీ నేమ్ కానీ మీ కలెక్షన్స్ నేమ్ కానీ మీ నెంబర్ కానీ పెడితే మీ పేరు పైనే మేము పార్సిల్స్ అయితే పంపిస్తూ ఉంటాము. కొందరు ఫొటోస్ తీసి పంపించేస్తున్నారు పార్సిల్ ఫొటోస్, అలా కూడా వద్దు, జస్ట్ టైప్ చేసి సెండ్ చేయండి. ఎందుకంటే మనం కాపీ పేస్ట్ చేస్తాము, సో రాంగ్ రాదు. అండ్ అది మనకి అందులో ఉంటుంది, మనకి ఫొటోస్ డిలీట్ అయినా కూడా అందులో ఉంటుంది డీటెయిల్స్ కూడా. సో అది. అండ్ ఇంకొకటి, డిస్కషన్ అంతా అవుతుంది కదా, మేడం ఇది ఉందా ఈ సైజు అన్నీ అడిగిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత, పేమెంట్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఏ ప్రోడక్ట్ దాని సైజెస్ ఏముంటే అవి, కలర్ కానీ అండ్ మళ్ళీ దానికి అడ్రస్ క్లియర్గా పెట్టేసేయండి. నేను ఆర్డర్ కన్ఫర్మ్ అని చెప్పిన తర్వాత క్లియర్గా ఒక దగ్గరే ఉంటాయి, ఎందుకంటే డిస్కషన్స్ అవుతుంటాయి, ఇది ఉందా అది ఉందా అన్నీ అడుగుతారు కదా, సో కన్ఫ్యూజ్ ఉండకుండా అదొకటి మళ్ళీ చేసి పెట్టండి, క్లియర్గా ఉంటుంది మీకు కూడా నాకు కూడా. అండ్ ఇంకొకటి అండి, ఇంపార్టెంట్ ఏంటంటే మీ డేటా మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. నా దగ్గర ఇంతమంది డేటా ఉంటుంది, సో మొబైల్ ఒక్కొక్కసారి హ్యాంగ్ అయినా ఏమైనా ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మీ డేటా మీ దగ్గరే ఉండాలి. ఓకేనా, అది మీదే బాధ్యత, లేదు అంటే అవ్వదు. నాకు పేమెంట్ స్క్రీన్ షాట్స్ అయినా అడ్రస్ మీరు ఏదైతే ప్రోడక్ట్ పెట్టారో మీ దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా. వితిన్ 7 days వరకు నా దగ్గర ఉంటుంది, 7 days తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో అది మీదే బాధ్యత, మీ డేటా మీ ఆర్డర్ వచ్చే వరకు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీది ఒకటి ఇద్దరిదే కాబట్టి మీరు చూసుకోవాలి. నేను ఇంతమందివి నేను ఫోన్లో క్యారీ చేయాలంటే మొబైల్ హ్యాంగ్ అవుతుంది, కాబట్టి కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది రిక్వెస్ట్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టిచ్డ్ పెడుతూ ఉంటాం కదా, ఇప్పుడు శారీస్ అంటే మనం ఇమీడియట్లీ ఏ ప్రోడక్ట్ అయినా ఈరోజు ఆర్డర్ పెడితే మ్యాక్సిమం టుమారో అలా డిస్పాచెస్ అయితే అవుతూ ఉంటాయండి. సో ఒక్కొక్కసారి ఈరోజు కూడా చేసిస్తాము,
సో ఎక్కువ అంటే రేపు చేస్తాం కదా, కొంచెం స్టిచ్డ్ ఉంటాయి కదా డ్రెస్సెస్ కానీ కిడ్స్ కానీ పెట్టేటప్పుడు కొన్ని రెడీగా ఉంటాయి, మనకి మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి. మోడలింగ్స్లో మనం కొన్ని సైజెస్ పెడతాము, అవి సోల్డ్ అవుట్ అయితే మనం స్టిచ్చింగ్ చేస్తూ ఇస్తూనే ఉంటాం చూసారు. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ మనకి అలా మంత్లీ ఏమంటారు నెలల తరబడి ఆ ప్రోడక్ట్ మనకి రన్నింగ్లోనే ఉంటుంది. సో మల్టిపుల్ ఉంటాయి అనమాట, మళ్ళీ మెటీరియల్స్ వస్తుంటే స్టిచ్ చేసి పంపిస్తూనే ఉంటాము. సో ప్రాబ్లం ఉండదు, బట్ అది కొంచెం 2-3 డేస్ టైం పడుతుంది, అది కొంచెం అర్థం చేసుకోండి. ఇంకొకటి, సాటర్డే సండే ఫ్రైడే ఈవినింగ్ ఆర్డర్ పెట్టిన వాళ్ళు ట్రాకింగ్ ఇమీడియట్లీ ఇవ్వలేను, ఎందుకంటే సాటర్డే సండే కొందరు వెండర్స్ అవైలబుల్లో ఉండరు, కొందరు ఇస్తారు. కొందరు వెండర్స్ ఉంటారు ఇస్తారు, కొందరు అయితే ఇయ్యరు. సో అది కొంచెం డిలే అవుతుంది సాటర్డే సండే పెట్టిన వాళ్ళకి మాత్రమే. అది కూడా కొంచెం చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొకటి, ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఇప్పుడు పూర్తిగా ఆఫ్లైన్ ఏమీ లేదండి, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే ఇది చేయడానికి కూడా టైం మేనేజ్మెంట్ సరిపోట్లేదు, కొంచెం అన్ని ఒకదాన్ని చూసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఆఫ్లైన్ కొంచెం అందరికి ఆపేసాము, చేయట్లేదు, ఓన్లీ ఆన్లైన్ చేస్తున్నాము. ఇది ఏంటంటే అండి, వచ్చి తీసుకోవచ్చా అంటే అవ్వదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క దగ్గర నుంచి వస్తుందండి. కొన్ని సూరత్ నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి, కొన్ని బొటిక్స్ నుంచి అలా వస్తాయి మనకి. సో డైరెక్ట్గా అక్కడి నుంచే పంపించేస్తాము. అండ్ జ్యువెలరీ కూడా అలానే. సో ఆ జ్యువెలరీలో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి కదా, అది కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. సో నేను కూడా అన్ని మేనేజ్ చేసుకోవాలి అందరి దగ్గర నుంచి. అందరు వెండర్స్ కూడా ఒకేలా ఉండరు, కొందరు ఫాస్ట్ రిప్లై ఇస్తారు, రెస్పాండ్ అవుతారు, కొందరు స్లోగా ఉంటారు. బట్ నేను మన కస్టమర్ అందరికీ కంపల్సరీగా నేను ట్రాకింగ్ నెంబర్స్ అయితే ఇస్తాను. అలాగే డెలివరీ ట్రాకింగ్ చూడడం రాలేని వాళ్ళు కూడా నేనే చూసి ఇస్తున్నాను కూడా. సో అది కూడా చూసుకోండి, మన ఛానల్లో కూడా ఉంటుంది, అవి కూడా ఎలా చూడాలి అని కూడా చెప్పాను నేను. సో ఒకసారి చెక్ చేసేయండి. మ్యాక్సిమం డీటెయిల్స్ అన్ని కవర్ చేసా అనుకుంటున్నాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఎవ్వరికి ఊరికేనే 1 రూపీ కూడా ఇవ్వరు. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. కష్టపడితేనే మనం అమౌంట్ ఎర్న్ చేసుకోగలుగుతాం తప్ప, కష్టపడకుండా ఈజీగా అయితే మనీ రాదు. కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అది చిన్నదా పెద్దది ఎక్కువ తక్కువ కాదు, టైం పడుతుంది, బట్ సక్సెస్ అయితే వస్తుంది. నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సేల్స్, ఒక 2 ఛానల్స్, యూట్యూబ్, ఇంట్లో సేల్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ రీసెల్లింగ్, ఇవన్నీ చేస్తాను, ఇంట్లో మేనేజ్ చేసుకుంటాను. సో మనం అంత కష్టపడితే మనకి ఖచ్చితంగా ఉంటుంది, ఎంతైనా సరే ఉంటుందన్నమాట, మనకైతే తిరిగి వస్తుంది. కష్టపడకుండా ఏం చేయకుండా ఏం రాదు, కొంచెం రిస్క్ తీసుకుంటేనే ఏదైనా వస్తుంది. ధైర్యంగా చేయండి మీరు కూడా, ఓకేనా. చాలా మంది చెప్తుంటారు, అక్క మీరే ఇన్స్పిరేషన్ అసలు, అంత క్యూట్గా నవ్వుతూ సింపుల్గా చెప్పేస్తారు, ఎప్పుడు మెసేజ్ చేసినా బాగానే రిప్లై ఇస్తారు, నవ్వుతూ వెంటనే రిప్లైస్ ఇస్తూ ఉంటారు, పర్లేదురా అంటారు, రెస్పాండ్ అవుతారు, అదొకటి హ్యాపీ. ముఖ్యంగా రీసెల్లర్స్ చాలా రెస్పాండ్ అవ్వరు, మీరు అవుతారు అని చెప్పేసి. నేను అవుతా అండి ఖచ్చితంగా, బట్ వెంటనే అంటే విత్ ఇన్ టైం అందరూ చేసేటప్పుడు నేను లైన్గా అందరికీ అయితే నేను రిప్లైస్ ఇచ్చేసుకుంటూనే వచ్చేస్తాను, ఓకేనా. ఒకవేళ మీరు ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా ఫేస్ చేసి ఉన్నారు అని అంటే నాకు చెప్పండి, నేను మేనేజ్ చేస్తాను. ఇంకొకటి అండి, మా రీసెల్లర్స్ అందరూ నాకు చెప్పింది, తల్లి బయట అందరూ రీసెల్లర్స్కి ఏమైనా గిఫ్ట్స్ అలాంటివన్నీ పెడుతున్నారా, నువ్వు కూడా పెట్టరా, మన వాళ్ళందరికీ బాగుంటుంది అని చెప్పి. ముఖ్యంగా మా దాంట్లో పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి, అది నాకు చాలా హ్యాపీ అనమాట. నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు, అండ్ వాళ్ళు చెప్పిన సజెషన్ నేను ఫాలో అవుదాం అనుకుంటున్నా. ఈసారి నుంచి మంత్లీ మన రీసెల్లర్స్లో ఉన్నారు కదా, సో మంత్లీ ఒకరికి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఏమంటారు, దానికి ఏమైనా చూద్దాం, దానికి ఏం చేయాలో కూడా ఆలోచించి ఎలాగ చూద్దాం అనమాట. అంటే బెస్ట్ ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చేవారు కానీ రెస్పాన్స్ అలా ఏమైనా ఉంటుంది కదా, అలా సెలెక్ట్ చేసి మంత్లీ ఒకరికి విన్నర్ కింద ఒక గిఫ్ట్ కానీ గిఫ్ట్ మనీ కానీ ఇద్దామని అనుకుంటున్నా. ఇది మంచి ఐడియానా అని అనిపించింది, ట్రై చేద్దాం. ఓకేనండి, పాయింట్స్ అన్ని ఒకసారి రివైండ్ చేసుకుంటే ఏమంటే, జస్ట్ జాయిన్ కమ్యూనిటీ ఉంటుంది, జాయిన్ అవ్వండి, అక్కడ గ్రూప్స్ ఏం క్రియేట్ చేయకండి, అక్కడ డిస్టర్బ్ అయిపోతుంది, అక్కడ వేరే వాళ్ళు వచ్చి అక్కడ జాయిన్ అయిపోతున్నారు, అది మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది. సో అదొకటి చూసుకోండి. 1 వీక్ to 7 days డెలివరీ టైం పడుతుంది, రిటర్న్ ఉండదు, ఎక్స్చేంజ్ ఉంటుంది, ఓపెనింగ్ వీడియో ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేయండి, వీడియోస్ కూడా చూడండి. ఓన్లీ రీసెల్లింగ్లో ఇక్కడే కాదు, వాట్సాప్లోనే మన ఛానల్లో కూడా ఏమైనా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, వీడియోస్ పడుతున్నా కదా, సపోర్ట్ చేయండి. ఇంకా వచ్చేసి మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తా అనుకుంటున్నాను. హాయ్ అండి, ఇంకొకటి మర్చిపోయాను, రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేసేటప్పుడు అది పార్సిల్ పంపిస్తారు కదా మీరు, డిటీడీసీ ఆర్ పోస్ట్ డెలివరీ ఎలా పంపించినా కూడా, పోస్ట్లో అయితే ఛార్జెస్ తక్కువ ఉంటాయి, మిగిలినవి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎలా పంపించినా కూడా కస్టమర్దే ఉంటుందండి, ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది, అవి మేమైతే చేయము, అది ఓన్లీ ఆన్లైన్ రూల్, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ కస్టమరే పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇంకొకటి మర్చిపోయానండి. లేడీస్ పెద్దవాళ్ళే కాదు, జెంట్స్ కూడా రీసెల్లర్స్ ఉన్నారు. మన దాంట్లో కొంచెం మంది వాళ్ళు కూడా చాలా అసలు ఎంత హ్యాపీగా ఎనర్జిటిక్‌గా చేస్తున్నారు. సిస్టర్ ఇది ఓకే. ఇది పంపించండి, అది పంపించండి అని చెప్పేసి నాకు కూడా హ్యాపీ అనిపించిందండి. లేడీసే కాదు జెంట్స్ కూడా చేస్తున్నారు. అమ్మాయిలు ఆ లేడీస్ పెద్దవాళ్ళు, ఇంకా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారనమాట. సో, కొంచెం పేషెన్స్‌తో చేయండి. కస్టమర్‌కి కూడా మనం కూడా రిప్లై ఓపికగా ఇవ్వాలి. చిన్న చిన్న బేసిక్స్ నేర్చుకోండి. కొంచెమైనా ఇంగ్లీష్ వచ్చేలాగా ఒక మనం ఇప్పుడు కాపీ చేస్తాం కదా, మ్యాటర్ డిస్క్రిప్షన్ని కాపీ చేసి పేస్ట్ చేసేలాగా అలవాటు చేసుకోండి. షేర్ చేయకుండా కాపీ చేసి పేస్ట్ చేస్తే మీరు అక్కడే ప్రైస్ కూడా ఎడిట్ చేసేసి వాళ్ళకి డిస్క్రిప్షన్ కూడా సెండ్ చేసేయచ్చు. ఈజీగా ఉంటుంది. అలాంటివి కూడా పెట్టుకోండి. మీ డేటా మాత్రం మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. పేమెంట్ ఎప్పుడు చేసినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి. అడ్రస్ క్లియర్గా ఇవ్వండి. ఫోన్ నెంబర్స్ మిస్ చేసేస్తున్నారు, పిన్ కోడ్ మిస్ చేసేస్తున్నారు, నేమ్ కానీ లేకపోతే ఫొటోస్ తీసి పెట్టేస్తున్నారు. అలా అసలు చేయకండి. ఓన్లీ టైప్ చేసి మాత్రమే పెట్టండి అడ్రస్లో అయితే. ఓకేనా. అండ్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఎక్కువ ఉన్న దాంట్లో ఫొటోస్ పెట్టేస్తున్నారు కదా, అవి కూడా క్లమ్జీ అవుతాయి. సార్ మనకి డీటెయిల్గా మీకు ఏదైతే కావాలో అది మాత్రమే పెట్టండి. సైజెస్ డీటెయిల్గా ఇవ్వండి. కిడ్స్ కానీ రెడీమేడ్ ఇచ్చేటప్పుడు డిస్క్రిప్షన్ ఇస్తాను, నేను సైజెస్ ఇస్తాను, L2 సైజెస్ ఇస్తాను, నెంబర్స్ కూడా ఇస్తాను, సైజ్ చార్ట్. సో అది ఇది ఒకసారి చూసుకుని పెట్టండి. మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే ఇబ్బంది అవుతుంది కదా, కొంచెం పెద్దదే పెట్టుకోండి. పెద్దదైనా ప్రాబ్లం ఉండదు, మనం ఫిట్ చేసుకోవచ్చు. చిన్నదైతే ఇబ్బంది. కొన్ని రెడీమేడ్ స్టిచ్డ్ ఉంటాయి, అన్స్టిచ్డ్ ఉంటాయి. అది కూడా నాకు క్లారిటీ ఇవ్వండి, స్టిచ్డా అని చెప్పేసి కూడా. ఓకేనా. ఓకే అండి. మాక్సిమం అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. లేదు పర్లేదు అన్నప్పుడు కామెంట్ అయితే చేయండి. ఓకే సిస్టర్ అనో, ఓకే అమ్మా అనో, మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి కదా నాకు. సో ఒక లైక్ చేయండి, ఏమైపోదు. ఒక కామెంట్ చేయండి. అని వాట్సాప్లో మెసేజ్లు చేస్తారు కదా, ఈ వీడియోలో కూడా ఒక కామెంట్ ఏమైనా చేయండి. ఇది రిక్వెస్టే. ఓకేనా. ఓకే. ఓకే అండి. బాయ్ అయితే. కలుద్దాం. చాలా లేదు, వీడియోసే పెట్టట్లేదు. ఇది ఏంటంటే క్లారిటీ అందరికీ రావాలి, కొత్త వాళ్ళకి అని చెప్పేసి వీడియో అయితే చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేసేయండి.